ద 7 pillars ఆఫ్ విజ్డమ్. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. ఈ 7 స్తంభాలు మనకి భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో రాసిన 7 సంఘాల పత్రికల్లో అర్థమవుతుంది. ఇప్పుడు మనము మొట్టమొదటి సంఘాన్ని ఒకసారి పరీక్షిద్దాం. అదే ఎఫెస్సులో ఉన్న సంఘము. ఈ సంఘాన్ని మనము పరీక్షించినప్పుడు మనకి మొదటి స్తంభం ఏదో అర్థమవుతుంది. ఈ సంఘములో ఎన్నో మంచి క్రియలు ఉన్నాయి, ఎంతో బోధ ఉంది, ఎన్నో మంచి కార్యాలు ఉన్నాయి, ఎంతో సహనం ఉంది, ఎంతో ఒక భక్తి ఉంది. కానీ ప్రభువు దాన్ని హెచ్చరిస్తున్నాడు, దానిలో ఉండవలసిన మొదటి ప్రేమ అందులో లేదని. దట్ బ్రింగ్స్ మీ టు ద వెరీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ విజ్డమ్, దట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ లవ్. ప్రేమ అనబడింది మొట్టమొదటి స్తంభము. ఎందుకు ప్రేమ మొట్టమొదటి స్తంభమైందో తెలుసా? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు చాలా సుస్పష్టంగా దేవుని ఆత్మను బట్టి రాస్తున్న మాటలు. నువ్వెంతో త్యాగశీలి అవ్వచ్చు, నువ్వెంతో విశ్వాస వీరుడు అవ్వచ్చు, నువ్వెంతో ప్రార్థనా పరుడు అవ్వచ్చు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎంతో లోతులో ఉండి ఎన్నో ఆత్మ వరాల్ని పొందుకున్న వ్యక్తివి కావచ్చు, కానీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడువు. ఎఫెస్సులో ఉన్న సంఘము కూడా ఎన్నో మంచి క్రియలు చేస్తుంది, కానీ దానికి ఉండవలసిన మొదటి ప్రేమ దానిలో లేదు. ఈ దినాన క్రైస్తవ జీవితంలో కూడా మనము ఎంతో ఆరాధన చేస్తున్నాము, ఎంతో భక్తి జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు, కానీ మొదటి ప్రేమ మనలో ఉందా? ఈ మొదటి ప్రేమ అంటే ఏంటో పేతురు జీవితాన్ని బట్టి ఒకసారి మనము చూద్దాము. మొదటి ప్రేమ మొదట్లో పేతురులో ఎలా ఉండేదంటే, యేసుక్రీస్తు విస్తారమైన చేపలను పేతురుకు అనుగ్రహించినప్పుడు పేతురు అన్న మాట, దేవా నేను పాపిని, నా యొద్ద నుండి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అతడు అతని పాపాలను ఒప్పుకున్నాడు. అదే పేతురు యేసుతో కొంతకాలం నడిచిన తర్వాత యేసు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు అతడు లోబడలేదు. ఇదే పేతురులో మొదటి ప్రేమ పోయింది అనడానికి గుర్తు, యేసు గెత్సెమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అన్నప్పుడు పేతురు ఆ మాట ఎడల నిర్లక్ష్యం వహించి నిద్రపోతున్నట్టు మనం గమనిస్తాం కదా. ఇదే మొదటి ప్రేమ లేకపోవడం అంటే. దేవునికి భయపడలేని, దేవుని మాటకు విలువివ్వలేని దౌర్భాగ్య స్థితే మొదటి ప్రేమ కోల్పోయిన స్థితి. మొదటి ప్రేమ మరలా మనలోనికి ఎప్పుడు వస్తుందంటే, మనము మారు మనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు మనలోకి మొదటి ప్రేమ వస్తుంది. అదే ఎఫెస్సులో ఉన్న సంఘముకు కూడా చెప్పబడిన మాట, నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడు. పేతురు మొదటి ప్రేమను కోల్పోయాడు. అతడు పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు మరలా అతనిలోనికి ఆ మొదటి ప్రేమ వచ్చింది. ఆ మొదటి ప్రేమ రావడంతోనే అతడు యేసుక్రీస్తు యొక్క సిలువకు సాక్షిగా మారాడు. అతడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టే అతనిలోనికి ఆ మొదటి ప్రేమ వచ్చింది కాబట్టే హీ బికేమ్ ద వెరీ ఫస్ట్ అపోస్టల్ టు ప్రీచ్ ద గాస్పుల్. అతడు పొందిన పశ్చాత్తాపము 3,000 మందికి అతడిని వెలుగుగా మార్చింది. ఆ తర్వాత అతను ఎంతో మందికి సువార్తను ప్రకటించాడు, పత్రికలు రాశాడు, దేవునికి హతసాక్షిగా మారాడు. మొదటి ప్రేమ ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి లోకానికి వెలుగుగా ఉంటాడు. God said, let all things you do be in love. Maybe you might be correcting a person, you might be disciplining a person, you might be doing a service to a person, whatever that you may be doing. Is that being done in love? ఒకవేళ అవి ప్రేమతో లేకపోతున్నట్లయితే, అవి దేవుని మాటకు ఆధారమైన పనులు కాకపోతే అది ఎందుకు పనికిరాని క్రియ అవుతుంది. ఎంతో జలసీతో, ఎంతో ఈర్ష్యతో ఈ లోకము రగిలిపోతున్న ఈ దినాల్లో నువ్వు దేవుని యొక్క వెలుగుగా ఉండాలి అంటే నీకు ఈ మొదటి స్తంభమైన ప్రేమ అవసరము. To know the other pillars, follow GSM Vizag and may God bless you.